షెడ్యూలింగ్ డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథంలోని ఫస్ట్ ఎఫ్సిఎఫ్ఎస్ ఫైండ్ అవుట్ చేయడం చూసాం కదా. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ యూజ్ చేసి ఫస్ట్ వచ్చిన దాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సో ఆర్డర్ వైజ్గా మనం మూమెంట్ అనేది డిస్క్ మూమెంట్ అనేది చేసాం. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ షార్టెస్ట్ సీక్ టైం ఫస్ట్. సో షార్టెస్ట్ సీక్ టైం ఫస్ట్ అంటే సో ఇక్కడ షార్టెస్ట్ మెథడ్ని ఫాలో అవుతూ సీక్ టైంని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎఫ్సిఎఫ్ఎస్ క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ మనకి సీక్ టైం అనేది 640 వచ్చింది. అదే మనం షార్టెస్ట్ సీక్ టైం తీసుకుంటే సో ఒక 100 150 అలా వస్తుంది, డిఫరెన్స్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఎస్టిఎఫ్. ఓకే, సో డెఫినేషన్ చూద్దాం. వీ కెన్ మినిమైజ్ ది డిస్క్ మూమెంట్ బై సర్వింగ్ ది రిక్వెస్ట్ క్లోజెస్ట్ టు ది కరెంట్ పొజిషన్ ఆఫ్ ది హెడ్. సో ఇక్కడ కరెంట్ పొజిషన్ హెడ్ పొజిషన్ ఎక్కడ ఉంటుందో దాని దగ్గర నుండి నియరెస్ట్ ఉన్న వాల్యూకి మూమెంట్ అనేది జరుగుతుంది. అందుకోసం ఇందులో చేసిన క్యాలిక్యులేషన్ అనే సీక్ టైం అనేది మనకి మినిమైజ్ ఆప్టిమైజ్ అనేది ఓకే లో లీస్ట్ వాల్యూ అనేది వస్తుంది. సో మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, అరైవల్ ఇన్ ఆర్డర్ అనేది మనకి ఇక్కడ 1 36 16 34 9 12 అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడ్ పొజిషన్ 11 తీసుకుందాం. హెడ్ పొజిషన్ ఇనీషియల్ పొజిషన్ 11. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ సిలిండర్ వచ్చేసరికి 51 తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ 34 ఉంది. సో మ్యాక్సిమం నియర్ బై 51 లేదా 50 తీసుకుందాం. ఓకే, 50 తీసుకుందాం నియర్ బై. ఇప్పుడు మనకి ఒక ఆర్డర్ వైజ్లో సో ఇక్కడ మనం ఒక అసెండింగ్ ఆర్డర్లో ఈ ఫార్మేట్ని వేసుకున్నాం, రిప్రజెంట్ చేసాం. 0 ఫస్ట్ ఇనీషియల్ లీస్ట్ వాల్యూ 1 నుండి స్టార్ట్ చేస్తుంది కదా. సో 1, నెక్స్ట్ లీస్ట్ వాల్యూ 9 12, నెక్స్ట్ 16 34 36 ఈ విధంగా రిప్రజెంట్ చేసాం. ఓకే, సో ఇక్కడ మనకి హెడ్ పొజిషన్ నుండి ఇనీషియల్ పొజిషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ 9 ఉంది, నెక్స్ట్ 10 11. సో ఈ పొజిషన్లో 11 ఉంటుంది కాబట్టి సో ఇక్కడ పాయింట్ అవుట్ చేసాం 11 దగ్గర. ఓకే, ఇక్కడ మనకి హెడ్ పొజిషన్ అనేది ఇనీషియల్తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుండి మనకి ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో నెక్స్ట్ వచ్చిన దాన్ని ప్రిఫర్ చేస్తాం. బట్ ఇక్కడ అలా కాదు. సో ఇక్కడ దీనికి నియర్ బై ఉన్న వాల్యూస్ని తీసుకుంటాం. సో ఇక్కడ మనం 11 నుండి 9 తీసుకున్నట్టయితే డిఫరెన్స్ అనేది 10 11 2 వస్తుంది. బట్ 11 to 12 తీసుకుంటే డిఫరెన్స్ 1 వస్తుంది, 12 - 11. ఓకే, సో అందుకోసం షార్టెస్ట్ జాబ్ ఇది కాబట్టి ఫస్ట్ మనం ఈ మూమెంట్ చేసాం. నెక్స్ట్ 12 పొజిషన్ నుండి 16 9 ఉంది. సో ఇక్కడ మనకి షార్టెస్ట్ ఏంటి 9 to 12 అనేది షార్టెస్ట్ జాబ్ కాబట్టి ఇక్కడ 16 అనేది 4 డిఫరెన్స్ వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. సో ఇక్కడ మన షార్టెస్ట్ జాబ్ని మూమెంట్ అనేది ఇక్కడ హెడ్ పొజిషన్ మూమెంట్ ఇచ్చు. నెక్స్ట్ 9 to 1 తీసుకుంటే 8 డిఫరెన్స్ వస్తుంది, 9 to 16 తీసుకుంటే 7 డిఫరెన్స్ వస్తుంది. సో ఇది షార్టెస్ట్ జాబ్ కాబట్టి 9 to 16 మూమెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ 16 నుండి 34కి అయితే మనకి లార్జ్ లెంతీ అవుతుంది కాబట్టి సో నియర్ బై ఉన్నది 1. సో అందుకోసం 16 నుండి 15 డిఫరెన్స్ ఉంది కాబట్టి 1 పొజిషన్కి వచ్చింది. నెక్స్ట్ 1 to 66 కన్నా 34 అనేది మనకి నియరెస్ట్ కాబట్టి 1 to 34. ఆఫ్టర్ దట్ లాస్ట్ ఫైనల్గా 36కి మూమెంట్ అనేది జరిగింది. సో ఇక్కడ మనం టోటల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మూమెంట్ అనేది ఇక్కడ చూడండి 11 పాజిటివ్ వాల్యూస్ రావాలి కాబట్టి 12 - 11 ప్లస్ 12 - 9, నెక్స్ట్ 16 - 9, నెక్స్ట్ 16 - 1, నెక్స్ట్ 34 - 1, 36 - 1. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా ఫైండ్ అవుట్ చేస్తే సీక్ టైం వచ్చేసరికి 61 వచ్చింది. ఓకే, అదే ఎఫ్సిఎఫ్ఎస్లో అయితే మనకి వాల్యూ అనేది ఎస్ఎస్ షార్టెస్ట్ సీక్ టైం ఫస్ట్ కన్నా ఎఫ్సిఎఫ్ఎస్ అనేది కొంచెం ఎక్కువ వాల్యూ అనేది లార్జ్ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ డిస్క్ మూమెంట్స్ వచ్చేసరికి ఇక్కడ 11 12 9 16 1 34 36ని మనం డిస్క్ మూమెంట్స్ అంటాం. సో ఈ విధంగా దీన్ని బేస్ చేసుకొని మనం డిస్క్ పొజిషన్ అనేది హెడ్ పొజిషన్ స్టార్టింగ్ ఇనిషియల్ పొజిషన్ని మనం హెడ్ పొజిషన్ అంటాం. సో ఇక్కడ నుండి షార్టెస్ట్ వాల్యూ నియర్ బై ఏది ఉందో అక్కడికి మనం మూమెంట్ అనేది ఇలా ప్లేస్ చేయడం వల్ల సో ఇక్కడ మనకి వాల్యూ అనేది లీస్ట్ వాల్యూ అనేది వస్తుంది ఫైండ్ అవుట్. సో దిస్ ఈజ్ ది బెస్ట్ షార్టెస్ట్ సీక్ టైం ఫస్ట్లో మనకి ఈ అల్గారిథం అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ స్కాన్ సి స్కాన్ లుక్ సి లుక్ గురించి తెలుసుకుందాం.